ఓకే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. విజయనగర ఎంపైర్ 7th క్లాస్ సంబంధించి ఎన్ఎంఎంఎస్ సిలబస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇందులోపల 86th క్వశ్చన్ చూడండి. ద విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1336 CE బై హరిహర హరిహర 1 అంటే ఫస్ట్ హరిహర అండ్ బుక్కరాయ 1. సో విజయనగర సామ్రాజ్యము 1336లో హరిహర రాయలు మరియు బుక్కరాయలచే స్థాపించబడినది. సో ఏంటిది సరి అయిన సమాధానము? ఇలా ఆన్సరే ఇచ్చిండు, మళ్ళీ అడిగింది ఏంద్రా. సో ఆన్సర్ ఈజ్ 1336. సో విజయనగర సామ్రాజ్యము మనకు దక్షిణ భారత చరిత్రలోనే ఒక గొప్ప సామ్రాజ్యము. ఇది మనకు క్రీస్తు శకము అంటే సిఈ అంటారు. 1336లో తుంగభద్ర నది ఒడ్డున సో స్థాపించడం జరిగింది. సో 1236 కనుక తీసుకున్నట్టయితే ఇది ఢిల్లీ సుల్తాన్ల పాలన, రజియా సుల్తానా కాలము 1236. 1436 కనుక తీసుకున్నట్టయితే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడి 100 సంవత్సరాలు దాటిపోయింది. 1536లో అచ్యుత దేవరాయలు పాలిస్తున్నారు. అంటే ఇది సామ్రాజ్యం అంత్యదశకు దగ్గరగా ఉన్న సమయము. సో కాబట్టి స్థాపించబడిన సంవత్సరము అంటే ఎంత తీసుకోవాలి? 1336. నెక్స్ట్ కమ్ టు 87th క్వశ్చన్. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్ నోన్ యాజ్ విజయనగర విచ్ ఈజ్ నౌ కాల్డ్ హంపి. ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో మనకేమన్నాడు? విజయనగర ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ఉండాలి. హంపి ఆన్సర్ హంపి ఉంది ఇక్కడ. ఓకే. సో ఏమని పిలుస్తున్నారు? హంపి అని పిలవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము? హంపి అని పిలుస్తున్నారు. అప్పట్లో విజయనగరం, విజయాల నగరం అని పిలువబడిన ఆనాటి రాజధాని ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలోని హంపి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ మనకు ఇప్పటికీ ఆనాటి వైభవానికి గుర్తుగా ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు మనకు అగుపించడం జరుగుతుంది. ఇక కాంచీపురానికి సంబంధించి కనుక తీసుకున్నట్టయితే తమిళనాడులో ఉంది. ఇది పల్లవుల రాజధానిగా ప్రసిద్ధి, విజయనగర రాజధాని కాదు. మైసూర్ కనుక తీసుకుంటే ఇది కూడా కర్ణాటకలోనే ఉంది, కానీ ఇది వడియార్ వంశస్థులు దీన్ని పరిపాలించడం జరుగుతుంది. పెనుకొండను కనుక తీసుకున్నట్టయితే ఇది విజయనగర సామ్రాజ్యానికి తర్వాతి కాలంలో తాత్కాలిక రాజధానిగా మారింది. తల్లికోట యుద్ధం తర్వాత తాత్కాలిక రాజధానిగా మారింది. కానీ సో కంప్లీట్గా ఉన్న ప్రధాన రాజధాని నగరం మాత్రము హంపి మాత్రమే. ప్రధాన రాజధాని నగరం ఏంటిది? హంపి. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూడండి. విచ్ టూ బ్రదర్స్ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ ఇద్దరు సోదరులు స్థాపించారు? హరిహర అండ్ బుక్క, హరిహర అండ్ దేవరాయ, బుక్క అండ్ కృష్ణదేవరాయ, బుక్క అండ్ అచ్యుత దేవరాయ. సో ఎవరెవరు స్థాపించినారు? ఫస్ట్ ఆన్సర్ ఈ సరి అయిన ఆన్సర్ ఏ. హరిహర మరియు బుక్కరాయలు దీన్ని స్థాపించడం జరిగింది. వీళ్ళు సంగమ వంశానికి చెందినవారు. ఏ వంశానికి చెందిన వాళ్ళు? సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు అంటే మొదటి హరిహర రాయలు మరియు బుక్కరాయలు. మొదటి బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు తమ గురువైన విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. అందుకే వీరి మొదటి వంశానికి సంగమ వంశం అని పేరు వచ్చింది. సంగమ వంశం అనే పేరు రావడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 90, క్వశ్చన్ నెంబర్ 90. The empire as its height stretched from the river Krishna in the north to the extreme south of the peninsula. విజయనగర సామ్రాజ్యం తన ఉచ్చ స్థితిలో ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన ద్వీపకల్పం వరకు విస్తరించినది. ఇది ఏ దిశను సూచిస్తుంది అని అంటే, సో మనకి ఏ దిశ లోపల ఉన్నది ఇది? సో ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, నార్త్ టు సౌత్. సో ప్రశ్నలోనే క్లూ ఉన్నది, గమనించినారా? నార్త్ అనేది ప్రశ్నలోనే ఉన్నది. సో ఉత్తరాన కృష్ణానది నుండి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన మనకు చివరి వరకు అన్నారు. అంటే సామ్రాజ్యం ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా దేశమంతా విస్తరించి ఉందనేది అర్థంగా మనము తీసుకోవాలి.